అడగాల్సినవన్నీ చెప్పేసి ఏమీ తెలియనట్టు బాలే తప్పించుకుంటున్నారే. అడగాల్సినవన్నీ అడిగేసి ఏమీ తెలియదని మీరు తప్పించుకోవడం లేదు. విన్నావా? ఈ పెళ్లిగని జరిగినట్టయితే నీ వంశం తేజగడుతూనే ఆగిపోతది. ఇంక ఈ తర్వాతనే ఇట్టాం, ఆలోచించుకో. ఏం లేదే, పొయ్యిలో మంట పెట్టా. ఈ పాటికి దగదగా మండిపోతూ ఉంటుంది. ఇక పెళ్ళాగిపోయినట్టే. ఏంటంటక్కా? పాప విషయాన్ని వాళ్ళు బాగా సీరియస్ గా తీసుకుంటున్నారటమ్మా. ఆ ప్రాబ్లం నీ పెళ్లికి ప్రాబ్లం కాకూడదని దేవుడికి మొక్కుకో. ఏం కాదులే, నువ్వేం భయపడకు. ఏంటన్నయ్య గారు రమ్మన్నారు? అదేనమ్మా, నీ పెద్ద కూతురికి పిల్లలు పుట్టే అవకాశం లేదట కదా. పిల్లలు తెచ్చి పెంచుకుంటున్నారట కదా. నీ పెద్ద కూతురు నాగే చిన్న కూతురికి కూడా అలాంటి సమస్య ఏమైనా ఉందేమో, ఓసారి డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటది కదా అని. చూడండి, మా పెద్దమ్మాయి గురించి మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నా కూతురికి పిల్లలు పుట్టకో లేక పిల్లలు పుట్టే అవకాశం లేకపోతేనో ఆ బిడ్డను పెంచుకోవటం లేదండి. ఆ బిడ్డకి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తల్లిదండ్రులకు దూరంగా పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా దూరంగా పెంచితే ఆ బిడ్డ ఏమైపోతుందో ఏమోనని తనే దగ్గరికి తీసుకొని పెంచుతుంది. రేపు కాకపోతే ఎల్లుండైనా ఏదో ఒక రోజు ఆ బిడ్డ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. అంతేకాని మా అమ్మాయే శాశ్వతంగా జీవితాంతం పెంచదు. మంచితనంతోటి మానవత్వంతోటి మా అమ్మాయి చేస్తున్న పని అర్థం చేసుకోండి. అంతేగాని దీన్ని సాకుగా చూపిస్తూ వాళ్ళు వీళ్ళు మా అమ్మాయి గురించి చెప్తున్న మాటల్ని దయచేసి నమ్మకండి. నా కూతురికి పిల్లలు పుడతారు, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అది కాదమ్మా, ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించచ్చు కదా. ఆపు చెల్లమ్మా, ఆవిడంతగా చెప్తున్నా కూడా మనం ఇంకా ఇలా మాట్లాడడం పద్ధతి కాదు, సంస్కారం కూడా కాదమ్మా. భూమి గురించి, ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి నాకు చాలా బాగా తెలుసమ్మా. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా తను అబద్ధం చెప్పదు, మోసం చెయ్యాలని అంతకన్నా చూడదు. దానికి నేనే సాక్ష్యం. ఒక సందర్భంలో కళ్ళారా చూశాను కూడా. అది కాదురా అన్నయ్య. చూడు చెల్లమ్మా, నీకు వీళ్ల గురించి, వీళ్ల గొప్పతనం గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. కొన్ని రోజులు పోతే నీకే అర్థమవుతుంది. ఇంత మంచి మనుషుల గురించా నేను తప్పుగా ఊహించింది, ఆలోచించింది అని ఆ రోజు ఖచ్చితంగా బాధపడతావు. మా మీద మీకున్న అభిప్రాయానికి థ్యాంక్స్ అన్నయ్య గారు. అబ్బబ్బే, ఇది అభిప్రాయం కాదమ్మా, గౌరవం. ఏం జరిగిందో ఏమోననుకొని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. లోపలికి వెళ్దాం పదండమ్మా. పద చెల్లమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, ఏంటమ్మా ప్రాబ్లం? ఏదో చిన్న విషయం గురించి అడుగుతా. అమ్మా భూమి, ఏమీ లేదులేమ్మా, ఊరికే కంగారు పడకండి. సంతోషంగా పండుగ జరుపుకుందామని ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పూజ కానివ్వండి.
అమ్మా పూజ పూర్తయిపోయింది. మా బతుకమ్మను తీసుకొని బయలుదేరండి. అలాగే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు. అమ్మా ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాక పాడాలి. ఓ తొందరపడి కోయల కూసిందన్నమాట. కూసింది కోయిల కాదండి. ఇదిగో నాకు తెలుసు, ప్రపంచానికి వినపడేలాగా చేయక. నవ్వుకున్నది చాలు గాని టైం అయిపోతోంది. ఆలస్యం అయితే ప్రసాదం దొరకదు. పదండి పదండి. తంగెళ్ళు దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను మింగి నిలవంక కడిగిన ముత్యమోదే కనువిందు చేసిన మా తల్లే దీపం నీవే స్వామి పూనేకి నీరే నీ దానానికి పన్నీరే వీసే సిరుగాలి గంధం నీ మోముకు దిద్దే నందం నిన్ను చూసి పత్తి మురిసే లాస్యా, ఆటంకాలన్నీ తొలగిపోయి నీ పెళ్లి కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లాస్యా. థ్యాంక్ యూ అత్తయ్య. నిజంగా ఇదంతా మీ అక్క గొప్పతనమే. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా సమస్యలు సృష్టించినా ఎదిరించి ఎదురు నిలబడి మీ నిశ్చితార్థం జరిపించింది. నిజంగా ఈ విషయంలో తను చాలా గ్రేట్. నీ పుట్టినరోజు నాడే మీ నిశ్చితార్థం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం అమ్మ నాన్నల కాళ్ళు పట్టుకొని వాళ్ళని బ్రతిమాలనే సరే ఒప్పించాలనుకున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నీ బావగారి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడేను నమ్ముతావా? అనవసరంగా అక్కను చాలా ఇబ్బంది పెట్టాను. ఏం రావులమ్మా, బాగున్నావా? ఏంటి చెల్లమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటన్నయ్యా? మన తేజాకి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం కుదిరిందని ఇతనే నాకు చెప్పింది. ఇతను చెప్తేనే నేను వచ్చి నేను కలిశాను. అందుకు నువ్వు ఒక పని చెయ్యాలి. భూమి, ఏంటత్తయ్య? తేజాకి లాస్యాకి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి మా ఆయన నీ మీద చాలా కక్షతో ఉన్నారమ్మా. ఈ పండగని అవకాశంగా తీసుకొని నీ మీద పగ తీర్చుకోవడానికి మొత్తానికి ఏదో ప్లాన్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే అత్తయ్య. దీన్నే ప్రతీకారం అంటారు. ఇంగ్లీష్లో
రివెంజ్ అని కూడా అంటారు. అవకాశం అనేది మనకే కాదమ్మా, ఎదుటి వాళ్ళకు కూడా వస్తుంది. అప్పుడు దాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటారో. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మెడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మెడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మెడి చెట్టు మీద ఆట సిలగల్లాల, పాట సిలగల్లాల, కలికి సిలగల్లాల, కమ్మమ్మ గడ్డలు, ముమ్మ సరిమాడలు, ముచ్చంపు గొడుగులు, రాను అన్నుడుగులు, రంగురు ద్రాక్షలు, తీరుగోరంటలు, పేరు ద్రాక్షలు, ఎనువుల్ల కట్టలు, ఎర్రు ద్రాక్షలు, ఘనమైన చెట్టు కింద గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గంటల ఒడ్డాలమే గౌరమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆ రాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో, ఊడల మర్రి కింద వలలో, ఉత్తముడి చవికే వలలో, ఉత్తముని చవికేలో వలలో, రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో, గిద్దెడు ముత్యాల వలలో, గిలకాల కొలిమి వలలో, అరసోల ముత్యాల వలలో, అమరీనా కొలిమి వలలో, సోహలెడు ముత్యాల వలలో, చోద్యంపు కొలిమి వలలో, తూమెడు ముత్యాల వలలో, తూగేనే కొలిమి వలలో, సద్దన్నము దీని వలలో, సాగించు కొలిమి వలలో, పాలన్నము దీని వలలో, పట్టేనే కొలిమి వలలో, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై, భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై, పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై, పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికిని. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువగా నిన్ను గొల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాణి బిందె తీసుకురమని నీళ్ళకుపోతే, రాణి బిందె తీసుకురమని నీళ్ళకుపోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే. ఈ పండగని అవకాశంగా తీసుకొని నీ మీద పగ తీర్చుకోవడానికి మొత్తానికి ఏదో ప్లాన్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది.
ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె ఇదిగో దేవరాజన్న, ఏంటి రావులమ్మా? ఇప్పుడు ఆ భూమి ఆయన ఏడ్చేస్తాడు. ఎందుకమ్మా? ఆహా, ఏట్లేదు, ఊరకనే తెలుసుకుందామని. ఈ సిటీలో పేరు మోసిన వ్యాపారవేత్త, కోట్లల్లో పెట్టుబడులు, లక్షల్లో ఆదాయం, అలాంటివి బోల్డని కంపెనీలున్నాయి అతనికి. అంతా బాగానే ఉంది కనన్నా, నాకు ఇచ్చి అర్థం కావట్లేదు. ఏంటది? ఇప్పుడు మామూలుగా అయితే ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఆ కార్యానికి ముఖ్యమైన వాళ్ళందరూ ఇంట్లో ఉండేటట్టుగా చూసుకుంటాం. కానీ ఈలేటి అతను లేకుండానే నిశ్చితార్థం జరిపించేసినారు. అంత ముఖ్యమైన మనిషి లేకుండా అతను వచ్చేదాకా ఆగకుండా అంత అడావిడిగా నిశ్చితార్థం జరిపించాల్సిన అవసరం ఏంటి అని. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, వదిలేయ్. ఏంటి వదిలేయాలా? ఇప్పుడు అవన్నీ ఎందుకా? అంటే అంటే ఏదో ఉందన్నమాట. చెప్పన్నా, ఏటది? అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలేయ్. నేదన్నా, ఇప్పటిదాకా అడిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్పావు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మాట దాటేస్తున్నావంటే మొత్తానికి ఏదో పెద్ద వ్యవహారమే ఉంది. చెప్పన్నా, ఏట వ్యవహారం? చెప్పన్నా. అబ్బా, చెప్తే వినవు కదా. అలాగ బెల్లం కొట్టిన రాలా నిలబడిపోతావేటన్నయ్యా? ఇందులో ఏదో తేడా ఉంది, అదేటో అడిగి కనుక్కో. లేకపోతే రేపటి రోజున దెబ్బ తినేది నట్టపోయేది మనమే. అడుగు అడుగు అడుగు. ఏంటి దేవరాజు, అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అతనికి పెళ్లి ఇష్టం లేదు. సహజంగా ప్రేమ పెళ్ళంటే మొదట్లో ఎవరైనా సరే అంత తేలిగ్గా ఒప్పుకోరు కదండి. అంతెందుకు, ఫస్ట్లో నేను కూడా ససేమిరా అన్నాను, కానీ ఇప్పుడు ఒప్పుకోలా. మీరు వేరు, అతను వేరండి. మీలో ఒక దశలోనే ఆవేశం ఉంది, కానీ అతనిలో ప్రతి దశలోనూ కోపం కొనసాగుతూనే ఉంది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా మీ వాణ్ణి ఎక్కడెక్కడో బంధించాడు, చివరికి మనుషులు పెట్టి కొట్టించాడు.